అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఏ జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఆ జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారనే అంశాలను మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అందిస్తారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితి. వర్షపాతం వివరాలు కనుక చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా సంఘంలో 21.5 సెంటీమీటర్ల వర్షపాతం, అత్యంత వర్షపాతం కూడా నమోదైంది కూడా చెప్పుకోవచ్చు. అట్లా ఉమ్మడి వరంగల్తో పాటు అటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి. అయితే ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తారైతే వాతావరణ శాఖ ప్రకటించింది. మనం చూసుకోవచ్చు, ఏదైతే కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఏదైతే ఎల్లో హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఇవి కాకుండా మిగతా ఏదైతే గ్రీన్ కలర్లో ఉన్న జిల్లాలు ఉన్నాయో, ఈ గ్రీన్ కలర్ ఉన్న జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు హైదరాబాద్లో సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో గట్టి జల్లులు పడే అవకాశం ఉందని అయితే తెలిపిన పరిస్థితి. అంతేకాకుండా రేపు చూసుకున్నట్లయితే రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో, ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. మనం చూసుకున్నట్లయితే రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో చూసుకున్నట్లయితే 5 జిల్లాల్లో జనగామ, యాదాద్రి, భువనగిరి, హన్మకొండ, వరంగల్, మహబూబాద్ ఈ 5 జిల్లాల్లో మొత్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఈ అత్యంత భారీ వర్షాలు కురిసే ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మిగతా జిల్లాల్లో పెద్దపల్లి కానీ, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం అని తెలిపింది. ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అని తెలిపింది. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మొత్తంగా అయితే రేపు తెలంగాణలో అత్యధికంగా జిల్లాలో చూసుకున్నట్లయితే అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఏదైతే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి 5 జిల్లాలు ఉన్నాయో, రెడ్ కలర్లో ఉన్న జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం అంటే 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆరెంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాలో చూసుకున్నట్లయితే 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఏదైతే 14వ తేదీన చూసుకున్నట్లయితే 14వ తేదీన కూడా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రధానంగా మెదక్తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ ఈ 3 జిల్లాల్లో ఎల్లుండి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకు రెడ్ హెచ్చరికలను జారీ చేసింది. తర్వాత సిద్దిపేట కానీ, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అతి భారీ వర్షాలు కురిసే ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకు గ్రీన్ కలర్ హెచ్చరికలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 1 నుంచి 6 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా 15వ తేదీన చూసుకున్నట్లయితే కాస్త వర్షపాతం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హెచ్చరికలు కేవలం ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి కూడా తక్కువ జిల్లాలకే కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ 4 జిల్లాల్లో మాత్రమే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో చూసుకున్నట్టు ఈ 5 జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మేడ్చల్, మల్కాజిలో కూడా
ఎల్లో హెచ్చరికలు జారిసింది. ఇక్కడ కూడా భారీ వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా మిగతా గ్రీన్ కలర్ జిల్లాల్లో ఉన్నట్టయితే ఇక్కడ తేలికప్పటి నుంచి మోస్తరు వర్షంతో పాటు గట్టి జల్లులు అయితే పడే అవకాశం ఉందని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి. 16వ తేదీన చూసుకున్నట్లయితే 16వ తేదీన కేవలం 2 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ 2 జిల్లాలకు మాత్రమే ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేశారు. అంతేకాకుండా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు అయితే దంచుకొట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడతాయి కాబట్టి అయితే విద్యుత్ స్తంభాల దగ్గర కానీ అటు పొలంలో కానీ ఉండకూడదు. ఒకవేళ పొలంలో ఉండాల్సిన పరిస్థితి వస్తే భూమిపైన పడుకొని ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.